ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 26/9/2024 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలాలను తెలుసుకుందాం. ముందుగా పంచాంగ వివరణ. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, బహుళ పక్షము, నవమి, మధ్యాహ్నం 12:29 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. పునర్వసు నక్షత్రం రాత్రి 11:36 వరకు ఉండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అలాగే అమృత ఘడియలు రాత్రి 9:05 నుంచి 10:46 వరకు, వర్జం ఉదయం 11:01 నుంచి 12:42 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:56 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:55 నుంచి 3:43 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు, సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:06. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, వృత్తిపరమైనటువంటి అభివృద్ధి పొందుకునే అవకాశం, శుభవార్త వినడం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సోదరుల మధ్య సఖ్యత, కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైన ఆనంద యోగాలు, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, విద్యార్థులకి అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, ఉద్యోగపరంగా అనుకూలత, ఆత్మస్థైర్యం, కుటుంబపరమైనటువంటి ముఖ్యంగా కోర్టు వివాదాలు లాంటివి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం. అలాగే వ్యాపార సంబంధించినటువంటి కోర్టు తగాదాలన్నీ కూడా తొలగిపోయి కోర్టులో ఉన్నటువంటి మీ ధనము కానీ, వస్తువులు కానీ, వాహనము కానీ మీ చేతికి అందేటువంటి అవకాశం, ఇతరుల చేతున్నటువంటి ఆస్తిపాస్తులు మీ స్వాధీనమయ్యేటువంటి శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యం బాగా కనబడుతోంది. అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బాగా కనబడుతోంది. విదేశాలకు కూడా నూతన గృహప్రవేశం చేసుకునే అవకాశాలు, వివాహ సంబంధ యోగ్యత అటువంటి చర్చలు మీకు సఫలమయ్యే శుభవార్తలను కనబడుతోంది. రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వరకు అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, విద్యాలయ వ్యాయామ సంబంధ వ్యాపారంలో కూడా అనుకూలత పొందుకునే అవకాశం బాగా కనబడుతోంది. ముఖ్యంగా ఈ భాగస్వామి వ్యాపారస్తులు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసి శుభయోగం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభవంతమైన శుభస్థితి. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాగాలిక అభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన అనుకూలంగా ఉండబోతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి శుభయోగాలు, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా కలిసి వచ్చే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ఈ రోజంతా మీకు సమస్త శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, ధన వృద్ధి, కార్యసిద్ధి, మంచి మాట తీరు, ఉద్యోగంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతుల వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఆశించినటువంటి ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహ సంబంధ చర్చలు సఫలత, కుటుంబ వృద్ధి పొందుకునే అవకాశం, ఆత్మీయులతో కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతుల వారికి చాలా మంచి లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకు కూడా పంట లాభాలు ఉన్నాయి. పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి,
ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి. వస్తు వాహన విద్య ఉద్యోగ విదేశీయాన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ప్రశాంతమైన జీవనం, అప్పుల బాధ నుంచి ముక్తి కలగడం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, లేదా ఇతరుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు మీకు రావడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ వృద్ధి, మంచి అనుకూలవంతమైన ఆనంద యోగం, భార్యాభర్తల మధ్య ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునేటువంటి అవకాశాలు, ఆనందకరమైనటువంటి విహారయాత్రలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, భాగస్వామి వ్యాపార సంబంధ విషయాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలు రెగ్జరీ షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చును. నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభవంతమైన శుభయోగాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదాలకి లాభం, అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల్లో సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకోవడం, తప్పకుండా మీరు ఆశించినటువంటి ధన ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు ఆశించినటువంటి శుభకార్య అనుకూలతని పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా శుభయోగాలే ఉన్నాయి. 80% శుభయోగాల పరంపర, 20% నెగిటివ్ ఉంది. స్వయంకృత అపరాధాలు, అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు మీరు డ్రైవర్ని ఏర్పాటు చేసుకుని వెళ్ళండి. డ్రైవర్కి కూడా మీరు సరైనటువంటి వారికి విశ్రాంతి ఇచ్చే ప్రయత్నం చేయండి. దాదాపు 1000 కిలోమీటర్ దూరం వెళ్ళాలి మీరు, తప్పకుండా డ్రైవర్ని హడావుడిగా తిప్పే ప్రయత్నం చేయకండి. తిరుగు ప్రయాణంలో కాస్త మీరు డ్రైవర్కి ఎక్కువ శాతం విశ్రాంతి ఇవ్వడమే మంచిది, లేదా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యం, సువర్ణాభరణ ప్రాప్తి, అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, చర్చల్లో సఫలత పొందుకోవడం, అనుకూలవంతమైన ఆత్మీయుల కలయిక, ఆనందాది యోగాలు, అదృష్ట యోగం, తీర్థయాత్ర సేవన చేసే అవకాశాలు, వ్యాపార రీత్యా విదేశాలు వెళ్లే అవకాశాలు, విదేశాల్లో విద్య ఉద్యోగ వ్యాపార శుభయోగం పొందుకోవడం, ఆస్తిపాస్తుల అనుకూల శుభస్థితి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, ప్రతి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారుల అభివృద్ధి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభస్థితి. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన్ హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. తప్పక వ్యాపారం కలిసి వస్తుంది. కార్మిక సోదరులకు కూడా లాభంగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో గొప్ప కళాశాలలో అంటే ఉన్నతమైన కళాశాలలో మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి కళాశాలలో ప్రవేశం లభించడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, అలాగే ఉద్యోగస్తులకి పదోన్నతులు పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగ మార్పు కూడా పొందుకునే శుభయోగాలు కనబడుతున్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధనయోగము, గౌరవం, ఆనందాన్ని పొందుకునే అవకాశం. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన స్థితి, కళాకారుల క్రీడాకారులకి లాభంగా ఉండబోతోంది. ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. లాభస్థ చంద్రయోగం, అద్భుతం, చాలా మంచి ప్రశాంతమైన జీవనం, ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వస్తు లాభము, సువర్ణాభరణాలు కొనుగోలు చేయడము, శుభకార్యాచరణ, బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సభ్యులతో అనుకూలత, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకున్నంత చోటికి ఉద్యోగ మార్పులు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కూడా ఉంటుంది. అలాగే కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక ప్రయాణాలు, విహారయాత్రలు, వినోదయాత్రలు లేదా ఉద్యోగ సంబంధించిన విదేశీయాన యాత్ర మీకు
అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మంచి మిత్రులతో ఆనందమయ జీవనం. వ్యాపార విషయానికి వస్తే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కానీ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలవంతమైన శుభస్థితి, రాజకీయ వృద్ధి, సినిమా రంగ వ్యాపార లాభాలు పొందుకునే అవకాశాలు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా లాభదాయకమైన శుభస్థితి చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, తప్పకుండా శుభవార్తా శ్రవణం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, అలాగే ప్రభుత్వ సమయంలో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి అనుకున్న చోటికి బదిలీలు కానీ, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు, బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందుకున్న, ఆ ఉద్యోగంలో రీచెకింగ్ అయినా తప్పకుండా మీకు ఆ ఉద్యోగం అనుకూలంగా ఉండే శుభయోగాలు కనబడుతున్నాయి. మంచి ఉద్యోగ లాభం ఉంటుంది. ఇక ధన ప్రాప్తి బలంగా ఉంటుంది. అప్పుల బాధ విముక్తులవుతారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యే అవకాశం, సంపూర్ణ ఆరోగ్యవంతులే శుభతరుణం. సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బాల్తో వారికి కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అత్యంత ఆదరణ, ఆనంద యోగాలు. తప్పకుండా మీకు విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార వృద్ధి, విదేశీ ప్రయాణం, విదేశాల్లో అనుకూల శుభస్థితి, ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, ఇన్ని రకాల ఆనంద యోగాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్టం మీ వెంటే నడుస్తోంది. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. ఏమండి గురుగారు, మీరు వార ఫలాల్లో కొద్దిగా మొత్తం బాగాలని చెప్పారండి, మరి కంటిన్యూగా 3 రోజులు బాగుందంటున్నారు. చంద్రుడి యొక్క అనుగ్రహం బాగా ఉండి మీరు చేసే పనిలో కనుక పరిణితి పొందుకొని మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, పెద్దవాళ్ళ మాట వినడం వల్ల ప్రతిరోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు. మేము చెప్పేటువంటి జాతకాలు ఏంటంటే ఇలాంటి నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి పాజిటివ్గా మార్చుకోని చెప్పడం. పాజిటివ్గా మార్చుకున్న వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఏముందిలే నా తోలు తొక్క ఈ జాతకం ఇది అనుకున్న వాళ్ళకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప మా జాతకం వల్ల మీరు బాగుపడ్డారని కానీ, మా జాతకం వల్ల మీరు చెడిపోయారని చెప్పడం మా ఉద్దేశం కాదు. గ్రహాల యొక్క గమనాన్ని బట్టి వాటిని పరిశీలిస్తూ 2 డిగ్రీలలో ఈ గ్రహాల యొక్క సంయోజనం, ఈ గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి అనుకూలంగా ఉంది కాబట్టి బాగుంది, అనుకూలంగా లేకపోతే బాలేదని చెప్పడం మా ఉద్దేశం. కానీ ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతంగా ఉంటుంది. రాజకీయ రంగంలో కలిసి వస్తుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పదంగా కనబడుతోంది. ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఆస్తి పంపకాల అనుకూలతలు, కుటుంబ వృద్ధి, సంతాన యోగం బాగా ఉంటుంది. రైతన్నలకి పంట లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు. అలాగే మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, ప్రతి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆర్థిక లాభాలు, గొప్ప సౌఖ్యవంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసి ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా కాస్త ఒక 40% నెగిటివ్ ఫలితాలు కనబడుతున్నాయి. 60% వరకు మాత్రమే మంచి ఫలితాలు ఉన్నాయి. మరి ఇక్కడ 60% మంచిగా ఉన్న విషయాలు పక్క పెడితే 40% బాగలేనటువంటి విషయాలు ఏమిటి? షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి
దూరంగా ఉండండి. అనవసరమైన వ్యక్తులకి ధనము అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకండి, అది మంచిది కాదు. విద్యార్థులు సమయపాలన పాటించండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. మిడ్డీలు, చెడ్డీలు, పబ్ కల్చరు, డ్రగ్స్ తీసుకోవడం లాంటి వాటికి దూరంగా ఉండండి. అంటే మగవాళ్ళు తీసుకోవచ్చా? మగవాళ్ళు అనేవాళ్ళు గ్రామసింహాలు లాంటివి, అంటే ఇటువంటి అలవాట్లు వాళ్ళు, కాబట్టి వారికి దూరంగా ఉండాలి మనం. కాబట్టి ఆడపిల్లలు తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ముందంజలో ఉండాలి. అందుకే ఆడపిల్లకి జాగ్రత్తలు ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనా ఈరోజు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాల్లో బాగుంటుంది. వ్యాపార భాగం ఉంది, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంది, సినిమా రంగంలో అభివృద్ధి ఉంది, కళాకారులకి లాభాలు ఉన్నాయి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలవంతుల శుభస్థితి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అనుకూలతలు, అనుకూల బదిలీలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి గత 6 మాసాలుగానో, గత 4 మాసాలుగానో, గత వారం రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి ఈ రోజు ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది. తప్పక మీరు ఉద్యోగంలో ఉండగలిగే అవకాశం ఉంది. బంధువులతో, మిత్రులతో సుఖప్రదమైనటువంటి, శుభప్రదమైనటువంటి ఆనందాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడితే కార్య అనుకూలత పొందుకునే శుభయోగాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాల పరంపర పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు సమయపాలనతో ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోగలిగే అదృష్టం చెప్పబడుతోంది. ఈరోజంతా మీకు సౌఖ్యవంతమైన జీవనం. అయినా సరే మీరు భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదవడం, గణపతిని ఆరాధన చేయడం, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఎవరికైనా వీలైతే దుప్పటి కానీ, ఒక టవల్ కానీ లాంటి దానంగా ఇచ్చే ప్రయత్నం, అంటే వస్త్రదానం చేసే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి 60% అనుకూలంగా ఉన్న ఉదయం 10 గంటల నుంచి 11 వరకు అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది కనుక ఆ సమయంలో భగవద్ ఆరాధన చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. వీరికి 8, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి డబ్బు, అనుకూలవంతమైనటువంటి డబ్బు మీకు సమకూరే అవకాశం. జబ్బు లేనటువంటి ఆరోగ్యం, అంటే సంపూర్ణమైన ఆరోగ్యవంతుని అర్థం. డబ్బు బాగా ఉంది, జబ్బు లేకుండా ఉండడం, ఈ 2 ఉంటే చాలు బ్రహ్మాండం, జీవితం సుఖప్రదమే. కాబట్టి మీకు ఈ రోజంతా కూడా అత్యంత అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, భాగస్వామి వ్యాపారితో అనుకూలత, జీవిత భాగస్వామితో అనుకూలత, అన్యోన్యత, కుటుంబపరమైన వృద్ధి, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు కూడా అటువంటి సన్నాహాలు చేయవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, కుటుంబపరమైనటువంటి అనుకూలత, అంటే మమతానురాగాలు బ్రహ్మాండంగా ఉండడం వల్ల ప్రయోజనాన్ని పొందుకోవడం, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మడిజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత, ఆనందాది యోగాలు. ఇదంతా కూడా మీకు చాలా సౌకర్యవంతమైన వసతి, ఆనంద యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి చాలా అదృష్టవంతమైన స్థితి. అద్భుతాన్ని చూడబోతున్నారు. మీరు మిమ్మల్ని ఢీ కొట్టే వాళ్ళు కష్టంగా చెప్పవచ్చు. అటువంటి మనోధైర్యం. ఈ రోజు మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ధర్మబద్ధమైనటువంటి ఏ కోరికైనా నెరవేరగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధర్మబద్ధంగా ఉండాలి. అటువంటి శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. విద్యావంతులకి, విద్యార్థి విద్యాలాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి కావడం, అనుకూలవంతమైన వ్యక్తులతో ఆనందకరమైనటువంటి వ్యాపార వృద్ధి, ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా
లాభాలు పొందుకునే అవకాశం ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి, రైతన్నలకి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి, అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, మానసిక కర్మాగారంలో లాభ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారంలో మంచి వృద్ధి సాధించే అవకాశం ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయి ఉన్నత ప్రయోజనాన్ని పొందుకుంటారు. జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, కులవృత్తుల వారి గౌరవం, వేద పండితులకి మంచి ఉన్నతమైనటువంటి గౌరవ, అభిమాన, ఆనంద యోగాలు. ఇదంతా మీకు సుఖప్రదంగా ఉండబోతోంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి వాహన యోగము, వస్తు లాభము, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ఆరోగ్య అనుకూలత, ప్రయాణ లాభాలు, ఏదైనా కొత్త వస్తువు గాని, కొత్త వస్త్రము గాని, సువర్ణ ఆభరణాలు గాని కొనుగోలు చేసే అవకాశం. ఇంట్లో వేడుక సంబంధమైనటువంటి శుభయోగాలు అంటే వివాహ వేడుకలు, సంతాన వేడుకలు, బారసాలు గాని, షష్ఠి పూర్తి లాంటి మహోత్సవాలు జరిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. రుణ విమోచనం, రోగనాశనం, శుభవార్తాశ్రవణం, అలాగే కుటుంబంతో కలిసి వినోదయాత్రలు, విహారయాత్రలు, విదేశీయాన యాత్ర చేసే అవకాశం. విద్యార్థులకి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి లాభము, సినిమా రంగంలో వ్యాపార అద్భుతమైనటువంటి ప్రయోజనం, రాజకీయ రంగంలో కూడా మంచి పదవి లభించే అవకాశం, మంచి గుర్తింపు పొందుకునేటువంటి అవకాశం బలం కనబడుతుంది. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ఆస్తి లాభము, వివాహ లాభము, సంతాన యోగము, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం అంటే స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్స్ బలంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చే అవకాశాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఇదంతా మీకు శుభప్రదంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి సంయమనం పాటించాల్సిందే. ఎందుకంటే లేనిపోని అనవసరపు ఆహారపు అలవాట్లు మీకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం, ప్రయాణ బడలికి ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా ప్రయాణం చేయకండి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. మానవ మృగాలనేవి కొన్ని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం, మానవమానాన్ని పొందుకుంటారు. జుగుప్సాగరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకునే ప్రయత్నాన్ని అస్సలు చేయకండి, ప్రమాదంలో పడతారు. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ప్రభుత్వ రంగ సంబంధమైనటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, లంచాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్స్ కోసం కూడా వెంపర్లాడకండి. స్వదేశంలో ఈవెంట్స్ పర్వాలేదు, కానీ విదేశాల్లో ఈవెంట్స్ అనేవి మీకు కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అనుకోని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, తల్లిగారికి అనారోగ్య సూచన, ఉన్న ఉద్యోగంలోంచి సడన్ గా మీరు బెంచ్ మీదకి మారే సూచనలు కనబడుతున్నాయి, లేదా హఠాత్తుగా మీరు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా భాగస్వామి వ్యాపారి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఒప్పంద పత్రాన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ సులువైనటువంటి తెలుగు భాషలో రాసుకునే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, మానసిక కర్మాగారం, సోషల్ మీడియా, సర్జన్స్ల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. విద్యార్థులు అశ్రద్ధ వల్ల, సమయపాలన లేకపోవడం వల్ల, పెద్దల్ని ఎదిరించడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు కాస్త జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంట్లకు కూడా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉంటూ భగవన్నామస్మరణ చేసుకోవడం, ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు భగవద్గీత పారాయణం, దుర్గా అష్టోత్తరం, కుజగ్రహ జపము లేదా కుజగ్రహ అష్టోత్తరం, జన్మ జాతకాన్ని ఒకసారి చెక్ చేయించుకునే ప్రయత్నం చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా మీరు భగవంతుని ఆరాధన ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిగా చెప్పవచ్చు. ఎవరికైనా బీద వారికి చెప్పులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో
6 అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. అనేకమైనటువంటి ధార్మిక విశేషాలు మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. శుభమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.